అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ అప్పులని తీర్చి మీకు కోట్లను కురిపించే ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఈ మంత్రం ఎవరైతే ప్రతిరోజు జపిస్తూ ఎవరైతే రాసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. అప్పుల్లో బాగా కూరుకొని పోయి ఉన్నాము, లేదంటే బ్యాంకులో లోన్ కోసం తిరుగుతూ ఉన్నాము, లేదంటే బ్యాంక్‌లో బంగారాన్ని విడిపించాలి, అప్పులు తీర్చాలి, ఇక ఐపీ పెట్టాల్సిన స్టేజ్ వస్తుంది. ఒకవేళ ఐపీ పెడితే ఇక కుటుంబంలో ఏదైనా కలహాలు రావచ్చేమో, లేదంటే అయిన వాళ్ళందరూ మమ్మల్ని దూరం పెట్టేస్తారేమో, ఐపీ పెట్టడం వల్ల నా అనుకున్న వాళ్ళు కూడా నాకు దూరం అయిపోతారేమో, ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో నాకు ఎవరు సాయం చేస్తారని చెప్పి కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మంత్రం చాలండి, మీకు అష్టైశ్వర్యాలు కురిపిస్తుందన్నమాట. అసలు ముందు మనం ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? ఆ మంత్రం ఏంటి అంటే శ్రీనివాస ఐశ్వర్య మంత్రం అన్నమాట. ఆ ఏడుకొండల స్వామివారి మంత్రం ఇది. చాలా శక్తివంతమైన ఫ్రెండ్స్, ఎన్నో పవర్స్ అయితే ఈ మంత్రానికి అయితే ఉంటాయి. మరి ఆ మంత్రం ఏంటో చూద్దామా? శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీద్యం శ్రీనివాసం భజామ్యహం. శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజామ్యహం. చూశారు కదండి, అది ఈ మంత్రము. ఈ శ్రీనివాస ఐశ్వర్య మంత్రాన్ని మనం ఏం చేయాలంటే, ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకొని దానికి 4 వైపులా ఒక A4 షీట్స్ కానీ, లేదంటే ఒక వైట్ పేపర్ ఏదైనా సరే తీసుకొని దానికి 4 వైపులా పసుపు కుంకుమ అనేది పూసి ఒక రెడ్ కలర్ పెన్తో, ఫ్రెండ్స్ రెడ్ కలరే యూజ్ చేయాలని గుర్తుంచుకోండి. రెడ్ కలర్ పెన్తో మీరు ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు రాసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే రెడ్ కలర్ పెన్తో రాసుకుంటారో, శ్రీవత్స వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం భజామ్యహం. ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు ప్రతిరోజు రాసి చూస్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయన్నమాట. శుక్రవారం ఈ రోజే రాసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఆ ఏడుకొండల స్వామి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కలగాలి అంటే ఈ మంత్రం అనేది ఎంతో మంచిగా యూజ్ అవుతుందన్నమాట. మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు ఈ మంత్రం అనేది ఏకైక మార్గంగా అయితే మీకు యూజ్ అవుతుంది. నమ్మకంతో మనం చేయాలి, కానీ ప్రతిదీ కూడా మన సొంతం అవుతుందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను కదండి. అలానే ఇది కూడా శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అండి. ఇది మీకు అష్టైశ్వర్యాలను అయితే కురిపిస్తుంది. ఈ మంత్రం ప్రతిరోజు మీరు రాసుకోండి. రోజుకొక పేపర్లో అయితే రాసుకోండి. ఇది చెప్పుకోవడం కన్నా సరే రాసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే రాస్తూ ఉన్నప్పుడు అది మనకి మైండ్లో అయితే సేవ్ అయిపోతుంది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా అది రాసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మన జీవితం మారాలి, అప్పులన్నీ తీరిపోవాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం అనేది ఏకైక మార్గం అవుతుందన్నమాట. ఎవరు సాయం చేయడం లేదు, ఆ భగవంతుడే మనకు సాయమిక, ఆ భగవంతుడే దిక్కు అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకునే దానికన్నా రాసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. మన సమస్యలు కష్టాలు తీరడానికి మనం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాము. దానితో పాటుగా ఆ భగవంతుడిపై భారం వేసి ఆ భగవంతుని నమ్మి ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అది కూడా అతి కొద్ది రోజుల్లోనే. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.